ఎస్ అడ్వకేట్ శరత్ గారు, సార్ స్పీకర్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందా అసలు? సార్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే సార్, ఈ 10th షెడ్యూల్ ను ఫ్రేమ్ చేసినప్పుడు ది ఫస్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వైల్ డిసైడింగ్ ది వెలిడిటీ ఆఫ్ ది 10th షెడ్యూల్ కొహిటో హోలాన్ కేస్ అని చాలా ఫేమస్ జడ్జ్మెంట్ అది. జస్టిస్ వెంకటాచలయ్య ఆ జడ్జ్మెంట్ రాసినారు. దాన్ని చాలా సందర్భాలలో అంటే ఈ పార్టీ ఫిరాయింపులను ఎప్పుడైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఇంతకు ముందు ప్రోత్సహించినప్పుడు, మొన్న ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన డాక్టర్ మన సుదర్శన్ రెడ్డి గారు ఒక సభ జరిగింది సార్ ఎక్కడ మన ఏవి కాలేజ్ గ్రౌండ్స్ లో. ఆ జడ్జిమెంట్ లోని ఎక్సెప్ట్స్ లని చదివి ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల జరిగే అనర్థాలు, రాజకీయ వ్యవస్థ ఎంత సర్వనాశనం అవుతుంది అనేటువంటి విషయాలు కోట్ చేస్తూ మాట్లాడినాడు. అట్లాంటి వ్యక్తి సలహాదారుడు అని చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఇటీవల కాలంలో, సుదర్శన్ రెడ్డి లాంటి గొప్ప రాజ్యాంగ పండితుడిని, నిపుణుని సలహాలతోని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ప్రభుత్వానికి చాలా గొప్ప వ్యవహారాలనే అన్నాడు. ఈ రోజు స్పీకర్ ఇచ్చిన తీర్పును చూసిన తర్వాత అసలు ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే కంటే స్పీకర్ తీర్పుతో పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహక చట్టం రూపొందించినట్టుగా కనబడుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఒక బాధాకరమైన అంశం అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా నిజాయితీగా మాట్లాడాలంటే ఒక ఇష్యూ ఏంటంటే, ఈ అంశం బీఆర్ఎస్ లాంటి దుర్మార్గ పార్టీతో రేజ్ అయింది. అసలు ఈ పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా ఏ రకమైనటువంటి న్యాయ సూత్రాలు లేకుండా, అవసరం లేకుండా పరమ దుర్మార్గంగా పార్టీలను ఫిరాయించిన బీఆర్ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తింది కాబట్టి దీనికి కొంత ప్రాధాన్యత తగ్గింది. అంటే కళంకమైన చేతులు అన్నమాట. మాకు ఒక హ్యామ్లెట్ లో ఒక కొటేషన్ ఉంటది షేక్స్పియర్ది, ఏమని, ఆల్ ది పర్ఫ్యూమ్స్ ఆఫ్ అరేబియా విల్ నాట్ స్వీటన్ దై హ్యాండ్స్ అంటారు. అంటే మీరు చేసిన నీచమైన కార్యక్రమానికి, నువ్వు చేసిన మర్డర్ కి మొత్తం పర్ఫ్యూమ్స్ పెట్టి కడిగినా గానీ నీ చేతులకు ఉన్న రక్త మరకలు, ఆ దుర్గంధం పోదు అంటారు. ప్లీజ్ మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ వస్తుంది ఇక్కడ. ఎస్ శరత్ గారు. అయితే బీఆర్ఎస్ ఎంత నిర్లజ్జగా, తమకు పూర్తి మెజారిటీ ఉన్నా గాని కాంగ్రెస్ వాళ్ళను ఒక్కళ్ళుగా వస్తున్న వ్యక్తులను బీఆర్ఎస్ లో చేర్చుకొని, అంత సీనియర్ నాయకుడు, అంత అనుభవశాలి, అంత జ్ఞాన సంపద ఉన్నటువంటి కేసీఆర్ అంత థర్డ్ క్లాస్ రాజకీయాలు చేసినాక ఇక రేవంత్ రెడ్డి అట్లాంటి పనులు చేస్తాడంటే పెద్ద మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది సార్? అయితే ఒక్కటి, మీరు ఇంట్రొడక్షన్ లో చాలా బ్రహ్మాండమైన విషయం చెప్పారు. నిజానికి స్పీకర్లుగా అపాయింట్ అయిన తర్వాత సార్, నేను 1983 నుంచి శాసనసభ వ్యవహారాలను ఒక జర్నలిస్ట్ గా కవర్ చేసిన వ్యక్తిని. ఒక స్పీకర్ అపాయింట్ అయిన తర్వాత స్పీకర్ని ఏం చేస్తారంటే, ప్రతిపక్ష నాయకుడు, సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి స్పీకర్ స్థానంలో పోయి కూర్చునబెడతారు. కూర్చునబెట్టిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదట మాట్లాడతాడు. స్పీకర్ యొక్క బాధ్యత, స్పీకర్ ఎట్లా ఉండాలి, ఏముండాలి, పార్లమెంటరీ సాంప్రదాయాలు అవి అని చెప్తారు. అట్లా తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో గాని, తర్వాత ఏర్పడిన తెలంగాణ శాసనసభలో గాని స్పీకర్లకు మార్గదర్శకంగా అయ్యదేవర కాళేశ్వరరావును కోట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప స్పీకర్ ను రాష్ట్ర శాసనసభకి ఇచ్చినటువంటి పార్టీ. అదే పార్టీ ఈనాడు గడ్డం ప్రసాద్ లాంటి వ్యక్తిని కూడా ఇచ్చింది. గడ్డం ప్రసాద్ ఏం చేశాడు సార్? వాళ్ళ హైకమాండ్ ఎట్లా ఉంది? దయచేసి ఒక్కటే సార్ ప్లీజ్, వాళ్ళ హైకమాండ్ ఎట్లా ఉంది? గడ్డం హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తారు. గడ్డం ప్రసాద్ ఏం చేస్తారు దీనిలో? మీరు గడ్డం ప్రసాద్ కనుక ఇప్పుడు తీర్పు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టికెట్ ఇస్తుంది ఆయనకు. సార్ ఒక్కసారి హైకమాండ్ చెప్పండి తీర్పు ఇచ్చారంటారు మీరు? నేను ఒక మాట చెప్తాను, నన్ను మాట్లాడి తర్వాత మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇస్తాను సార్. స్పీకర్ అనేటువంటి ఒక పదవి ఒక నిర్ణయాత్మకమైన పదవి సార్. అది ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్టు. అట్లా పదవిని కాపాడుకునేటువంటి లాలసత్వం ఉంటే, అట్లా పదవిని కాపాడుకోవాలనేటువంటి దురుద్దేశాలు ఉంటే, ఈ పదవి నుంచి మంత్రి పదవి సాధించాలా లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలా అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసేటువంటి ఒక దౌర్భాగ్య వ్యక్తిని స్పీకర్ లాంటి ఉన్నతమైన స్థానానికి తీసుకురాకూడదు సార్. ఎందుకంటే స్పీకర్ ను శాసనసభలో ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా స్పీకర్ సార్ అంటారు. ఆయన గౌరవము
అతీతమైనదన్నమాట. ఒక గొప్ప వ్యవహారం. ఈనాడు ఒక వ్యక్తి ఇతరుల యొక్క తప్పొప్పులను నిర్ణయించేటువంటి స్థితిలో ఒక దేవుడి స్థానంలో కూర్చునబెట్టిన తర్వాత కూడా అల్పంగా వచ్చేటువంటి లాభాల కోసమని, చిన్న ప్రయోజనాల కోసమని, నియోజకవర్గంలో కొన్ని పనులు జరుగుతాయని, ముఖ్యమంత్రి దగ్గర నా గౌరవం ఇనుమడింపజేసుకుంటానని ఇంత నీచంగా దిగజారడానికి స్పీకర్ పదవి ఎందుకు సార్? తనను తను త్యాగం చేసుకొని, అందుకే నీలం సంజీవరెడ్డి ఆఫ్టర్ హీ హెస్ బికమ్ ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ హీ హెస్ రిజైన్ ఫ్రమ్ జనతా పార్టీ. మనకు ఒక గొప్ప గొప్ప ఉదాహరణల్ని తెలుగు వాళ్ళు స్పీకర్లుగా ఒక బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయాలను సృష్టించినాడు. ఇవాళ గడ్డం ప్రసాద్ ఎవడడిగినాడు సార్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినాడని? పార్టీ ఫిరాయింపులకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము, పార్టీలను సర్వనాశనం చేస్తాయి, క్రమశిక్షణ లేకుండా చేస్తాయి, పార్టీ ఐడియాలజీకి గుర్తింపు గౌరవమే ఉండదు, సహజంగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, దీన్ని నేను ఇష్టపడా, ఒక దళితుడిని రాక ఒక అవకాశం నాకు వచ్చింది, దీన్ని నేను శాయశక్తులా కృషి చేసి రాజ్యాంగానికి లోబడి స్పీకర్ యొక్క పదవికి వన్నె తీసుకొస్తానన్నాడు. మనం చెప్పమన్నాం ఆయన 10 టీవీ ఇంటర్వ్యూలో. మీరు ఒకసారి కావాలంటే తిరిగి తీసి చూడండి, యూట్యూబ్ లో ఉంటది. ఇంకా కూడా ఎందుకు సార్ ఈ ఉపన్యాసాలు ఇచ్చుడెందుకు? ఇంత నీచంగా ప్రవర్తించడం సరే. 8 మంది సంగతి అటుంచేసేసి దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తి, ఈయనకోట ఈ స్పీకర్ అంటే ఇతను కళ్ళున్న కబోది, నోరున్న బదిరుడు అని మనం మాట్లాడాలా, అంతే తప్ప ఇంకేమైనా ఉందా సార్? స్పీకర్ ఇంత నిర్లజ్జగా ప్రవర్తిస్తారా? ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఓన్లీ ఏ స్టాచ్యుటరీ అథారిటీ. అందుకే సుప్రీంకోర్టులో ఒక డిబేట్ జరిగింది, ఏది ఆ కోహిటా ఖోలాన్ కేసులో. ఏమని? అసలు ఈ డిస్క్వాలిఫికేషన్, దయచేసి వేరే వాళ్ళు మ్యూట్ చేయండి, పీసీఆర్ మిగతా వాళ్ళది మ్యూట్ చేయండి, వాళ్ళ వాయిస్ వస్తుంది, మిగతా వాళ్ళది మ్యూట్ చేయండి అందరిది. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు కోటోహలాన్ డిస్కషన్ డిబేట్ మన సుప్రీంకోర్టులో జరిగినప్పుడు ఒక ఆలోచన ఏం వచ్చిందంటే, ఈ డిస్క్వాలిఫికేషన్ అంశాన్ని ఎవరైనా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థకు, అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జితోని ఒక ట్రిబ్యునల్ కన్స్టిట్యూట్ చేయడమా, ఒక హైకోర్టు జడ్జి నేతృత్వంలోని ట్రిబ్యునల్ కన్స్టిట్యూట్ చేయడమా, లేకపోతే హైకోర్టుకు సుప్రీంకోర్టుకే ఈ డిస్క్వాలిఫికేషన్ పవర్ ని ఇవ్వడమా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, హౌస్ లో జరిగే ప్రొసీడింగ్స్ మీద కూడా స్పీకర్ డైరెక్ట్ గా చూస్తాడు. కాబట్టి హౌస్ లో వాళ్ళ వ్యవహార శైలిని చూసిన వ్యక్తి, హౌస్ లో జరిగిన వ్యవహారాల మీదనే విప్ అనేది అమలు జరుగుతుంది. కాబట్టి స్పీకర్ ని ఆ స్థానంలో కూర్చునబెడితే భారతదేశం చాలా గొప్ప దేశం. అసలు పార్టీలకు అతీతంగా న్యాయ సూత్రాలకు అనుకూలంగా ప్రవర్తించిన స్పీకర్ల గత చరిత్రను దృష్టిలో పెట్టుకునైనా ఒక న్యాయం జరుగుతుంది, ధర్మం జరుగుతుంది అనేటువంటి మాట. స్పీకర్ వ్యవస్థకు మంగళం పడాల్సిన అవసరం లేదా? ఎందుకు వీళ్ళకి ప్రోటోకాల్ ఇవన్నీ కూడా తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే అయిపోతుంది కదా? వీళ్ళకి కాన్వాయిలు, దండుగులు అవసరమా? ఒక్కళ్ళనట్లే మొత్తం వ్యవస్థనే దుర్వినియోగం అవుతుంది సార్. ఇప్పుడు మహారాష్ట్ర ఉదంతం చూసినాం మనం, గవర్నర్ వ్యవస్థను ఎంత సర్వనాశనం చేసినాము. తమిళనాడులో చూసినాం ఎన్ రవి ఏం చేసినాడో. ఇక ఇట్లాంటి వాళ్ళ చరిత్ర, వీళ్ళు ఒక్క పార్టీలో లేరు సార్, వీళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గవర్నర్ల వ్యవస్థ సరే, గవర్నర్ల వ్యవస్థ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలని లేదు, గవర్నర్ తలుపు పడాల్సిన అవసరం లేదు. కానీ స్పీకర్ వ్యవస్థ ఎవరు దానిలో ఉంటే వాళ్ళకి. మహారాష్ట్ర చీలికలో స్పీకర్ ఒక బ్రహ్మాండమైన రోల్ ప్లే చేసినాడు. అంటే స్పీకర్ అనే వ్యక్తిని సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు మిగతా 9 మంది ఎమ్మెల్యేలు పోని, ఓకే గ్రాంటెడ్. దానం నాగేందర్ చేతి గుర్తు మీద పోటీ చేసి ఎలక్షన్ అయిన తర్వాత చేతి గుర్తు బీఆర్ఎస్ దా అని ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పాడు. సో చేతి గుర్తు బీఆర్ఎస్ అని స్పీకర్ తీర్పిచ్చినట్టు అంతేనా? ఈ లాజిక్ తో మొన్న అసెంబ్లీలో ఎవరు అధికారంలోకి వచ్చింది? చేతి గుర్తు అధికారంలోకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టు మనం అన్వయించుకోవచ్చా? అంతే కదా అసెంబ్లీలో? అంతే కదా. నేను అందుకే అన్నాను కదా, స్పీకర్ కళ్ళున కబోదిలాగా ప్రవర్తించినాడు అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఒక దళితుడు స్పీకర్ అయినాడు అన్నప్పుడు చాలా చాలా ఆనందపడ్డాను నేను. ఈ రాజ్యాంగము ఇవన్నీ మాట్లాడే వాళ్ళకు, రాజ్యాంగం అని మాట్లాడితే, రాజ్యాంగం అని ఎవరైనా కాంగ్రెస్ లీడర్ మాట్లాడితే చెంప చెల్వని వాయించాలి. అది నేను అందుకే అన్నాను, రాహుల్ గాంధీ ఈజ్ ఎ బ్లడీ హిపోక్రైట్. రాజ్యాంగాన్ని పట్టుకొని ఇట్లా గిర్ర తిరగడము, ఇవన్నీ మాట్లాడము,
తన పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని ఇంత పాతిపెట్టి, ఇంత దే ఆర్ బరీడ్ ఇట్ ఫ్యాథమ్స్ డీప్. ఎందుకండి ఆ రాజ్యాంగం పట్టుకొని రకరకాల మాట్లాడము? అసలు యాక్చువల్ ఇప్పుడు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానంలో లోక్సభలో ఈరోజు కేసీ వేణుగోపాల్, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా రాజ్యాంగంలోని ప్రొవిజన్స్ చదివి అక్కడ వినిపించి రాజ్యాంగాన్ని మీరు నాశనం చేసినారన్నారు. అంటే ఎట్లుంటుందంటే స్పీకర్ లేదా డిప్యూటీ, అంటే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ అంశం మీద ఆ సభలో ప్రిసైడ్ ఓవర్ చేయాలి. అది లేకపోతే రాష్ట్రపతి అపాయింట్ చేసిన వ్యక్తి యొక్క నేతృత్వంలో లోక్సభ స్పీకర్ మీద వచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జరగాల అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 చాలా క్లియర్ గా చెప్తుంది. ఇది వయలేట్ అయింది అని అక్కడ వాళ్ళు లొల్లి పెట్టినారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, మిగతా వాళ్ళు. అయితే దానికి బీజేపీ వాళ్ళు ఏమో భాష్యం చెప్పినారు, నో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారంగా ఎవరైనా ఉండొచ్చు. అసలు 7 సంవత్సరాలుగా డిప్యూటీ స్పీకరే లేడు. గత అంటే మోడీ ఇక్కడ ఉన్నాడా? తెలంగాణలో 2.5 సంవత్సరాలుగా డిప్యూటీ స్పీకర్ ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు కదా, దొందే అదే చెప్తారు. అక్కడ మాట్లాడేటప్పుడు ఇక్కడ గుర్తుకు రాదు. 2.5 సంవత్సరాలు ఏం బీకారు? ఇక్కడ పెట్టారా డిప్యూటీ స్పీకర్ ను? ఆయన రామచంద్ర నాయకును ఉపసభాపతిగా ప్రకటించి పాపమైన ఆశలలో చంపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. టైం దొరకట్లేదు. కేసీఆర్ అనౌన్స్ చేసినట్టు మేము అదేంటి అహోబిల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ, మాకేమీ లేవు, ఎథిక్స్ లేవని చెప్పి ఏమన్నా చేసుకోమని చెప్పండి అంతే. ఇక పెద్ద రోజు మొదలు పెడితే రాజ్యాంగము అది అని మాట్లాడితే, నేను అందుకనే కాంగ్రెస్ లీడర్ అని రాజ్యాంగం మాట్లాడితే ఒక్కటి ప్రజల జవాబు చెప్పాలి, ఒకటి ఇచ్చి మాట్లాడాలి. ఏందో రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, కాంగ్రెస్ ఐడియాలజీతో మమేకమైన వాళ్ళు చాలా మంది మనక్షోభకు గురవుతున్నారు తెలుసా. ఎంతో మంది పెద్దవాళ్ళు మాతో మాట్లాడినప్పుడు, అబ్బా ఏం పార్టీ వచ్చిందయ్యా ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలో, ఎంత దరిద్రం వచ్చింది మాకు అంటారు. ఇవాళ నిజమైన కార్యకర్తల యొక్క వ్యక్తిత్వాలను, వాళ్ళ కమిట్మెంట్ ను, వాళ్ళ కష్టం మీదనేమో వీళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఫిరాయింపులు ప్రోత్సహించి ఫిరాయింపుదారులకు మొదలు కట్టబెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఏం నైతికమైన బాధ్యత ఉంటది? ఏం నైతికమైన అర్హత? అడుగుదాం, తక్కడపల్లి రవీంద్రరావు గారు చెప్తున్నాను మీకు. అంటే ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, అసలు ఈనాడు ఇది ఒక బ్లాక్ డే ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ మస్ట్ బి వీపింగ్ ఇన్ హిస్ గ్రేవ్. వాట్ కైండ్ ఆఫ్ సెటప్ హెస్ బిన్ క్రియేటెడ్ లైక్ దిస్ అని. ఏమండి, స్పీకర్ అనే పదానికి ఎంత గౌరవం సార్. కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొంత ప్రోటోకాల్ ఉంటది, కొంత యాటిట్యూడ్ ఉంటది. ప్రివిలేజెస్ ప్రోటోకాల్ తీసుకోవడం తప్ప ఈ స్పీకర్లు ఉద్ధరించింది ఏం లేదు. లాస్ట్ 20 సంవత్సరాలుగా అందరు భరత్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. అందరు స్పీకర్లు ప్రజాధనాన్ని ప్రివిలేజెస్ ప్రోటోకాల్ తప్ప చేసింది ఏం లేదు. రాజ్యాంగానికి దేశానికి చేసింది ఏం లేదు. ఇక జాలి వ్యవస్థ తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చేయాలి. ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చేయాలి. ఒక అంశం చెప్పి వదిలేడతాను సార్, ఒక అంశం చెప్పి వదిలేడతాను. నేను జర్నలిస్ట్ గా కొత్తగా చేరిన కొత్తలో స్పీకర్ జి నారాయణరావు గారు స్పీకర్ గా ఉండే. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముందు ఎదురుగా మాట్లాడగలిగినంత ధైర్య సాహసాలు ఎవ్వరు చెయ్యని సందర్భంలో స్పీకర్ నారాయణరావు గారు ఒకసారి ఎన్టీ రామారావును అసంబద్ధంగా మాట్లాడితే, మీరు కూర్చోండి, మీరు మాట్లాడేది సరైన పద్ధతి కాదు, ఇది పార్లమెంటరీ సాంప్రదాయాలను గౌరవించే విధానం కాదు, శాసనసభ వ్యవహారాలను ఇట్లా మార్చడాన్ని నేను ఒప్పుకోను అనేటువంటి మాట మాట్లాడినాడు సార్. అట్లాంటి అమోఘమైనటువంటి స్పీకర్లను చూసి వీళ్ళని చూస్తున్నాం, ఈ రాజకీయ కుబ్జాలు వీళ్ళు. దీస్ ఆర్ ఆల్ లిల్లీపుటన్స్ ఇన్ అవర్ పార్లమెంటరీ డెమోక్రసీ. నైదర్ ఫర్దర్డ్ ది కాజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ nor they are respecting the constitution. Congress has lost its moral right to talk about the Indian constitution. Yes, రవీంద్రరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఇంత పెద్ద తప్పు చేసినా ప్రజలకు ఏమనిపిస్తుంది?